నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో డాక్టర్ గురువారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా పాడి రైతులకు ఉచితంగా శుక్రవారం పశుదాణా పంపిణీ చేయనున్నట్లు స్థానిక పశుసంవర్ధక శాఖ ఏడీ గురువారెడ్డి తెలిపారు. మండలంలోని 14 ఆర్బీకేలకు ప్రభుత్వం 23 టన్నుల పశుదాణా వచ్చినట్లు వివరించారు. ఒక్కో బస్తా 25 కేజీలు ఉంటుందని, మనుబోలు పంచాయతీకి 2 టన్నుల కేటాయింపు జరిగినట్లు తెలిపారు. రైతులందరూ ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ తీసుకుని రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదిస్తే దాన పంపిణీ చేయడం జరుగుతుందని, కనుక మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పాడి రైతులకి మా పశుసంవర్ధక శాఖ తరఫున ఈ టీఎంఆర్ అంటే దానామృతాన్ని ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. మన మనుబోలు మండలంలోని 14 ఆర్బీకేలకు గాను 23 టన్నుల పశుదానామృతాన్ని అన్ని మండలాల్లో అన్ని ఆర్బీకేలకి మేము పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఆర్బీకేకి ఇప్పుడు మడమూరు వీడి కింద ఒక 2 ఆర్బీకేలు ఉన్నాయి. అవి వచ్చి అక్కంపేట, తర్వాత వీరంపల్లి. దానికి వచ్చేసి ఒక 3 టన్నులు టీఎంఆర్, అంటే మన మడమనూరుకి ఒక 5 టన్నులు టీఎంఆర్, మన చెరుకుముడి ఆర్బీకేకి ఒక 3 టీఎంఆర్లు, అట్టే గురువిందపొడికి ఒకటి, మన మనుబోలుకి 2 టన్నులు టీఎంఆర్, అట్లా మన పిడూరు పశు వైద్యశాలకు సంబంధించి ఆర్బీకేలకి ఒక 9 టన్నుల టీఎంఆర్లు, మొత్తం 23 టన్నుల టీఎంఆర్ని ఉచితంగా రైతు సోదరులకి, అంటే పాడి రైతులకి సప్లై చేసేదానికి ప్రతి ఒక్క ఆర్బీకేకి ఈ పశుదానాన్ని మేము సప్లై చేస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ వారి యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని ఆయా ఆర్బీకేలకు వెళ్తే మీ పేరు అవన్నీ రాసుకొని మీకు సప్లై చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ మన ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వమని చెప్పారు. కాబట్టి ముందు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకి ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్పెల్లో తర్వాత అందరి పాడి రైతులకి ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం అనేది. కాబట్టి మనుబోలు పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.